ఎవరికి? ఆధ్యాత్మికమైనటువంటి వారికి, సజీవులమై ఉన్నటువంటి వారు. అంటే బ్రతుకున్నాం, శారీరకంగా మనం బ్రతుకున్నాం. ఇందాక మనం చెప్పాం ఏమని, సుగుణమ్మ కుమార్తె ప్రభు దగ్గరికి వెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది. ఆవిడ ప్రభు దగ్గరికి వెళ్ళి విశ్రాంతిలో ఉంది, 10 ఏళ్ళు అయింది. మా అబ్బాయి వెళ్ళి 9 ఏళ్ళు అయింది. ఇప్పుడు మనం ఇంకెప్పుడు ఎలా ఉన్నాం? శారీరకంగా భూమి మీద సజీవులుగా. కానీ శారీరకంగా సజీవులుగా ఉంటే కాదండి, ఆధ్యాత్మికంగా సజీవులు అయినటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానం అబ్బుతుంది. మీకు అర్థం చేసుకోండి. అంటే ప్రభు బలగు నిర్లక్ష్యం చేసినా, ఆదివారం ఆరాధన చేయకపోయినా, ఆల్ నైట్ ప్రేయర్కి రాకపోయినా, సహవాస కూటాల్లో పాల్గొపోయినా, క్రమం పాటించకపోతే వీళ్ళకి ఆధ్యాత్మికంగా మృతులే. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉందిగా, నువ్వు మృతుడివే అన్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు? అది అన్యుడి గురించి కాదు, ప్రభు పేరు పెట్టుకుంటూ. మన మీటింగులు పెట్టామంటే కోటాల్లో సిగ్గు ఆదివారం కూడా కొంతమంది రాలేదు. చూడండి, కొందరు ఆదివారం వచ్చారు. 7 కోటాల్లో 2 కోటాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్క ఆరాధనకి ఆదివారం మాత్రం కనబడి ఆ ఆదివారం కూడా రాని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు యేసు సంఘ సభ్యులు అంటారా? కనీసం మనం ఆలోచన, మనం అన్న ప్రభు అంటాం. అదేనా? ఎక్కడో చోట కూర్చున్నామంటే ఆరాధన అవుతుందండి? అవదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికి చదువుకోవడానికి వెళ్ళినా ఏం చేస్తారు? రాత్రి ఐటమ్కి ఎక్కడికి వస్తారండి? నీ ఇంటికి వచ్చే కదా, ఇంటికి వచ్చే పడుకుంటావు కదా. అదా ఎక్కడ పడతాడు పడుకుంటావు, ఎక్కడ పడతాడు తినేస్తావు కదా. దేవుని సంఘం కూడా అదండి. దేవుని సంఘమును దేవుడు నాటిన తోట.